హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డబల్ వన్. ఇది 2018లో వచ్చిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్. ప్రైమ్ వీడియోలో ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది అండ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పర్లేదు, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. 1997లో ఒక రియల్ ఇన్సిడెంట్, ఒక బ్యాంక్ దోపిడీ, అది చాలా పెద్దదంట ఆ ఇన్సిడెంట్ అప్పట్లో. దాని ఆధారంగా ఈ మూవీని అయితే తీయడం జరిగింది. హాలీవుడ్ సీనియర్ యాక్టర్ నికోలస్ కేగ్ యాక్ట్ చేశారు. ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా ఒక్కటే మాట చెప్తా, ఈ మూవీ దేని గురించి, ఎందుకు, దేనికోసం తీశారు ఆ డైరెక్టర్కైనా అర్థమైద్దా? చూసిన డెరుపప్పు అయితే భయ్య ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి. సినిమా అయితే పరమ వరస్ట్, పెద్ద బో బో బొక్క. ఫస్ట్ 10 నిమిషాలు మాత్రమే ఈ సినిమా నచ్చింది. ఏదో లేడీ కంప్యూటర్లో అట్లా టైప్ చేసుకుంటూ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది. డబ్బులు అమ్మో, మళ్ళీ స్టార్టింగ్ యాక్షన్, ఏదో హీస్ట్ థ్రిల్లర్లా బిల్డప్. సినిమా అయితే టార్చర్కి కేర్ ఆఫ్ అడ్రస్. చెత్త సినిమాల కాంపిటీషన్ పెడితే ఈ సినిమా నిజంగా పంపించవచ్చు. నాకు బ్రహ్మ రహస్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పెద్ద హీరోలు ఉన్నారే, రీసెంట్గా ఈ హీరో మూవీస్ కూడా మనం రివ్యూ చేసాం, చూసుంటారు కదా. ఒక్కటైనా బాగుంది అసలు. ఈ సీనియర్ హీరోలతో చాలా ప్రాబ్లం ఉంటుంది. పరిగెట్టకూడదు, ఎక్కువగా అలసిపోకూడదు. గన్ పట్టుకున్నామా, అట్లా నడిచామా, షూట్ చేసామా, అట్లా తప్పించుకున్నామా, పని కానిచ్చేసామా అన్నట్లుంది. అసలు ఈ యాక్టర్స్ని ఎవరు ఎంచుకున్నారా బాబు? కనీసం మాటలు కూడా సరిగా రావట్లే. యాక్టింగ్లో ఎక్స్ప్రెషన్స్ లేవు. ఇది హాలీవుడ్ సినిమానా లేకపోతే సీరియలా ఏంటో చూసినోడికైనా అర్థమైద్దా? ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలియదు కానీ జస్ట్ 8 కోట్లు మాత్రమే వసూలు చేసిందంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మన సినిమాలో బెటర్ కదరా బాబు. హాలీవుడ్ అని చెప్పుకోవడానికి దేనికి? మళ్ళీ పెద్ద హీరోలు ఏదో వాళ్ళకి డబ్బులు వచ్చేస్తే చాలు, ఆల్రెడీ మన ఫ్యామిలీని సెట్ చేసేద్దాం డబ్బులతో అన్నట్లు తప్ప ఏం సినిమా ఇది అసలు? యాక్షన్ అయితే ఉంది, ఎందుకుందో అర్థం కాదు. కాల్చుకోవడం ఉంటుంది, ఎందుకు కాలుస్తారో తెలీదు. ఆ గన్స్ పేలిన దగ్గర నుండి అబ్బా మాటల్లో చెప్పలేను. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ రివ్యూ ఎందుకు ఇవ్వడం, మంచి సినిమాలకి రివ్యూ వద్దాం అనుకున్న ప్రతిసారి కూడా ఎవరో ఒకరు ఈ సినిమా చూసి బలి కాకూడదు అనే ఉద్దేశంతో నేను బలయ్యి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి, ఈ సినిమా ఇంత వరస్ట్గా ఉందని చెప్పడానికి నేనైతే రివ్యూ చేశాను. టెక్నికల్ క్వాలిటీస్ కూడా ఏం బాగోలేబోయా. ఒక సినిమా దొబ్బేయడానికి, మింగేయడానికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయో అన్ని రకాల కారణాలు ఈ మూవీలో అయితే ఉన్నాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే, టెక్నికల్ వాల్యూస్, యాక్టింగ్, విజువల్స్, విఎఫ్ఎక్స్ ఒక్కటేంటి వరస్ట్. సినిమాని సైడ్ చేసి పడేయండి, ఇది నా మనవి. మరి ఎంత ఇస్తానంటే రేటింగ్ ఇంకా 1/5. ఇంకా చూడాలంటే మీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్